హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ప్రభుత్వం నుంచి ఎదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగింది. 2 పథకాలకు సంబంధించిన డబ్బులను మహిళల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయబోతుంది. సో ఆ పథకాలు ఏమిటనేది, ఆ పథకాలకు సంబంధించి ఎంత అమౌంట్ అనేది జమ చేస్తారు, ఏ తేదీన ఆ యొక్క అమౌంట్ అనేది జమ చేస్తారు అనే దానికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే వివరాల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సంక్షేమ పథకాల యొక్క తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ మిత్రులకి వాట్సాప్ గ్రూపులకి షేర్ చేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకు తెలిపోదాం. నవరత్నాల్లో భాగంగా అనేక పథకాల ప్రభుత్వం అమలు చేస్తూ ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది. దీనిలో భాగంగా ఈ నెల 19వ తేదీన జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించినటువంటి నిధులను అర్హులైనటువంటి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయబోతుంది. ఫీజు రీఎంబర్స్మెంట్ అమౌంట్ అండి ఇది. సో గత విడతలో ఏ విధంగా అమౌంట్ అనేది జమ అయిందో అంతే మొత్తంలో ఈసారి కూడా అమౌంట్ అనేది జమ కావడం జరుగుతుంది. నేరుగా విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో ఈ యొక్క జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన నిధులను ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా జమ చేయబోతున్నారు. సో తర్వాత చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేయూత పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 40 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలకు సంవత్సరానికి 18,750 రూపాయల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు 3 విడతల యొక్క డబ్బులను అర్హులైన మహిళల ఖాతాలో జమ చేయడం జరిగింది. అయితే తాజాగా ఈ యొక్క పథకానికి సంబంధించిన 4వ విడత యొక్క డబ్బుల విడుదల తేదీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన అర్హుల జాబితా మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేవి తొందరలోనే రానున్నాయి. ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత 4వ విడతకు సంబంధించిన 18,750 రూపాయలను జనవరి 10వ తేదీ నుంచి అర్హులైన మహిళల ఖాతాలో జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుంది.